ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 49వ వచనమును ధ్యానం చేసుకున్నాము. నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము. దానివల్ల నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచు ఉన్నది. దేవుని వాక్యము, దేవుని మాట దయగల మాట, యథార్థమైన వాక్యము, మాట తప్పని దేవుడు అనుగ్రహించిన మాట. అది ఆయన వాక్యం, ఆయన నోట నుండి వచ్చిన వాక్కు మనకు వాక్యం. ఆ వాక్యము మనలను బ్రతికిస్తూ ఉందని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల దేవుడు మన ఎడల చేసిన మేలులను మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉందని 50వ వచనంలో రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాక దేవుని వాక్యము మనకు మేలును దయచేయు వాక్యం. ఆ మేలు ఏమిటంటే మనల్ని జీవింపచేయు, జీవమును అనుగ్రహించు జీవము గల వాక్యం, మనం బ్రతికించే వాక్యం, మనలను బాగు చేయు వాక్యం, మనలను మన జీవమునకు మూలమైన వాక్యము. ఆ వాక్యము సత్యవాక్యము అంటాడు భక్తుడైన దావీదు 119వ కీర్తన 43వ వచనంలో. ఆ వాక్యం మనలో భయము పుట్టిస్తూ ఉంది అని 38వ వచనంలో కూడా రాయబడి. భయం పుట్టించే వాక్యం అది సత్యవాక్యమై, జీవము గల దేవుని వాక్యము, రక్షణ వాక్యముగా, కృపావాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందువలన ప్రభువా నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుమని ప్రార్థన చేస్తాడు. 25వ వచనం 119వ అధ్యాయం. నీ ఉపదేశ మార్గంలో నాకు బోధించుము, నీ ఆశ్చర్య కార్యము నేను ధ్యానించేదను అంటాడు. ఇప్పుడే దేవుడు మన జీవితంలో తన వాక్కును పంపి అద్భుత కార్యమును జరిగించినప్పుడు, బాగు చేసినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, బ్రతికించినప్పుడు, జీవింపు చేసినప్పుడు అవి దేవుడు అనుగ్రహించు మేలులని, ఆ వాక్యము చేత దేవుడు మనల్ని స్థిరపరచాలని మనం ప్రార్థన చేయాలి. అందువలన నాకు బుద్ధి దయచేయి ప్రభు అని కూడా మనం ప్రార్థన చేయాలి. 35వ వచనంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 33, 34 వచనాల్లో కూడా ఇలాగ 119 బుద్ధి దయచేయి ప్రభు, నీ శాసనము తట్టు. ఆ వాక్యము శాసనములుగా, కట్టడలుగా, ఆజ్ఞలుగా, విధులుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన వాక్యమును మనం నమ్ముకున్నప్పుడు ఆయన మాట చొప్పున ఆయన ఇచ్చిన వాక్యం మనలో ఆయన ఎడల భయభక్తులు పుట్టిస్తుంది. ఆ వాక్యమే జ్ఞానమై ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. కాబట్టి నన్ను బ్రతికించు ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు దావీదు భక్తుడు ఇలాగూ 50వ వచనం, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయచ్చు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది. జీవము గల వాక్యం, జీవమునకు మూలమైన వాక్యమును మనం హత్తుకోవాలని ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19, 20 వచనాల్లో మోషే ఇశ్రాయేలీయులకు సెలవిస్తారు. మీ ఎదుట నేను జీవమును, శాపమును, ఆశీర్వాదమును, మరణమును ఉంచి భూమి ఆకాశం మీ మీద సాక్షులుగా ఉంచి ఉన్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు
మీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నప్పుడు ఆయన బ్రతికిస్తాడు. ఆ వాక్యం మనం బ్రతికిస్తాడు. ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొని నట్లు జీవమును కోరుకోవాలి మనము. ఆ జీవమే, ఆ వాక్యమే ఆది యందు ఉన్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, దేవుని యొద్ద ఉన్న వాక్యం, యేసుక్రీస్తు ప్రభువుగా ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకంలోనికి శరీరమును అమర్చుకొని ఆ వాక్యమే జీవము గల వాక్యము, మనకు జీవమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు. నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటలను మనము ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవని 6వ అధ్యాయం 63వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో నేరుగా సూటిగా మాట్లాడుతాడు. ఆయన వాక్యమును వింటున్నాము కానీ వాక్యం వలన విశ్వాసం కలగట్లేదు, వినుట వలన విశ్వాసం కలగట్లేదు, నమ్మకము పుట్టట్లేదు. ఆ వాక్యము బ్రతికించు వాక్యముగా, బాగు చేయు వాక్యముగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నదని దేవుడు. ఆ వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉన్నదని 105వ వచనం 119వ వచనము రాయబడి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో రాయబడి. నీవు నాకు బోధించేదివు కనుక అంటాడు దేవుడు. బోధిస్తాడు మనకు వాక్యం. అప్పుడు మనము తొలగిపోము. అవి నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అది నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. నీ ఉపదేశం వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గమునని నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఆ పాదములకు దీపము నీ ఆత్మను వెలిగించు వాక్యము, నేను జీవింపు చేయు వాక్యము, నీకు నెమ్మది, నీ బాధలో నెమ్మది కలుగు చేయు వాక్యము, నిన్ను బాగు చేయు వాక్యము, రక్షణ కొరకు నీతిగల మాటగా దావీదు దాన్ని సంబోధిస్తూ ఉన్నాడు 119వ కీర్తన 123వ వచనంలో. కాబట్టి ఆయన మాట మీద మనం ఆశ పెట్టుకొని ఉండాలి. ఆయన వాక్యంను ధ్యానించటకు మనము, అందుకే దావీదు భక్తుడు 119వ కీర్తన 147లో 148 నీవిచ్చిన వాక్యమును ధ్యానించటకై నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని తెల్లవారమునిపై మొర్రపెట్టి తిని నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెరుచుకుంటుని అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఆ వాక్యము బ్రతికించు వాక్యముగా, నెమ్మది కలుగు చేయు వాక్యముగా, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకంలో కృప సత్యమును మనకు అనుగ్రహించడానికి ఈ లోకంలోకి ఆయన వచ్చి ఉన్నాడు. ఆ వాక్యమును బడి నామం ఆయనకు మాత్రమే పేరు పెట్టబడి ఉన్నది. ఆ వాక్యమై ఉన్న దేవుడు, మనం బ్రతికించు దేవుడు, జీవమును అనుగ్రహించు దేవుడు, నేనే మార్గము సత్యమును జీవమై ఉన్నది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముకున్నప్పుడు, ఆ వాక్యముని హృదయంలో సమృద్ధిగా నివసింపు చేసినప్పుడు, ఆ వాక్యము నిన్ను కాపాడుతుంది, ఆ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నీకు నెమ్మది దయచేస్తుంది, ఆ వాక్యము నీకు వాగ్దానముగా నెరవేర్చబడుతుంది. ఆ వాక్యమే నీలో దేవుడు తన చిత్తమును జరిగించినట్లుగా కార్యసిద్ధి కలుగు చేస్తుందని ఆ వాక్యంను విశ్వసించినప్పుడు, అది దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు విశ్వాసులైన మీలో ఉన్న ఆ విశ్వాసము ఆ వాక్యము ద్వారా కార్యసిద్ధి కలుగు చేస్తుందని 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దేవుని వాక్యమును అంగీకరించినప్పుడు నెమ్మది కలుగు చేయు వాక్యముగా, బ్రతికించు వాక్యముగా, బాగు చేయు వాక్యము. యెషయా గ్రంథంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని దేవుని వాక్యంలో రాయబడి ప్రకారము మనమందరం మనం బ్రతికించు వాక్యము, మన జీవితంలో బాగు చేయు వాక్యము, మనలను విమోచించు వాక్యము, పాపము క్షమించు వాక్యము, బుద్ధి దయచేయు వాక్యము, జ్ఞానము తెలివి వివేచనకు ఆధారముకు వాక్యం, నీ జీవమునకు మూలమైన వాక్యము అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనం ఆ వాక్యమును ధ్యానించే వారంగా, వాక్యం మీద ఆశ పెట్టుకునే వారంగా, వాక్యం నమ్ముకొని మనం జీవించే వారంగా ఉండాలని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినని యెషయా గ్రంథంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ దేవుని వాక్యం ముందు యేసుక్రీస్తు ప్రభువు నామమున విశ్వాసం ఉంచి మనలను ఆ వాక్యము ద్వారా
ఆయన మార్గంలో నడిపించుటకు. అది సామెతల గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, నీ ఆజ్ఞ నాకు దీపమైనట్టుగా ఉన్నదని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన వాక్యమును మనము జ్ఞానముగా అంగీకరించి ఆ వాక్యము మన పాదములకు దీపముగా, మన త్రోవకు వెలుగుగా ఉన్నట్లు, దేవుడు నడిపించే మార్గంలో మనం పయనించినట్లుగా, అది బ్రతికించే వాక్యముగా, నెమ్మది దయచేయు వాక్యముగా దేవుడు మనకు అనుగ్రహించాడని నీవు నమ్మినడలా ఆ వాక్యము నీలో అద్భుతములు జరిగిస్తుందని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ ఆజ్ఞ నాకు దీపముగాను, నా త్రోవకు వెలుగుగాను ఉందని సామెతల గ్రంథంలో భక్తులైన సొలొమోను రాసిన వాక్యమును మనము చూడవచ్చు. కాబట్టి ఆ వాక్యమును మనము బ్రతికించే వాక్యముగా, బాగు చేయు వాక్యముగా, మన జీవమునకు మూలమైన వాక్యముగా మనము అంగీకరించినప్పుడు నీలో అద్భుతములు జరుగుతాయి. ఆ వాక్యమును ఆధారం చేసుకుని ధ్యానించినప్పుడు నీవిచ్చిన వాక్యము ప్రభువా నన్ను జీవింపచేయు వాక్యం అని, రక్షణ గల నీతి గల మాటగా నన్ను ఎప్పుడు ఆదరించదో అని కనిపెట్టి నా కనులు క్షీణిస్తున్నవి ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకుని కరుణాకటాక్షములు నీకు కలుగుతాయని దేవుని వాక్యంలో రాయబడి. 81:3-19 నీ రక్షణ కొరకు నా ప్రాణము సమస్యలు, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని నన్ను ఎప్పుడు ఆదరించదవో ఆదరించు వాక్యం, బాగు చేయు వాక్యం, బ్రతికించు వాక్యం, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచు ఉన్నది అని దేవుని వాక్యము రాయబడి. కాబట్టి ఆయన సత్యవాక్యముగా మనం ఆ వాక్యము, అయా నీ సత్యవాక్యము ఏమాత్రం నా నోటి నుండి తీసివేయు. కాబట్టి ఆ వాక్యము మనము హృదయంలో నాటుకొని మనము ఆ వాక్యం మీద ఆధారపడి జీవించే వారముగా ఉండినప్పుడు దేవుడు మనల్ని కరుణించి కృప చూపి మనల్ని బ్రతికించి జీవమునకు మూలమైన ఆ వాక్యమును మనం ఆధారం చేసుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు కృపచూపు దేవుడై ఉన్నాడు, మనల్ని కాపాడు దేవుడై ఉన్నాడని ఆ వాగ్దానముగా నెరవేర్చు ఆ వాక్యము మనం ఆ వాక్యం వల్ల భయభక్తులు కలిగి తన వాక్కును ఆయన పంపి మనల్ని బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు. కీర్తన గ్రంథం 107 19-20 ఎప్పుడైతే నువ్వు కష్టకాలమందు వారి యెహోవాకు మొరపెట్టారు, ఆయన వారి ఆపదల్లో ఉండి వారిని విడిపించను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యమును బట్టి యెహోవా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని. బ్రతికించు వాక్యం, ఆదరించు వాక్యం, బాగు చేయు వాక్యం, మన జీవమునకు మూలమైన వాక్యం, ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొని జీవమును కోరుకున్నప్పుడు ఆ వాక్యం మీలో, మీ పాదములకు దీపం, మీ త్రోవకు వెలుగు, మీకు వాక్యము జీవమై ఉన్న వాక్యం, మార్గమై ఉన్న వాక్యం, సత్యమై ఉన్న వాక్యం, యేసుక్రీస్తు ప్రభు మనలను కష్టకాలమందు ఆదుకున్న దేవుడు, ఆపదల్లో నెమ్మది కలుగు చేయు దేవుడు ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడు. కాబట్టి అటువంటి ఆ వాక్యమును నమ్ముకొని మనం జీవించిన ఆయన నామమును ఏది అడిగినను ఆయన మనకు అనుగ్రహిస్తాడని 1 యోహాను పత్రిక 3:22 రాయబడి. ఆయన మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆయన మనకు కలిగించిన వాక్యము మనం హత్తుకొని జీవించినట్లు, ఆయన మాట వినున్నట్లుగా, ఆయన మాటకు లోబడినట్లుగా, ఆయన వాక్యము హృదయంలో నాటుకున్నట్లుగా, వినువారమై మాత్రమే కాక వాక్యానుసారంగా జీవించేవారము, వాక్యమును గ్రహించి అంగీకరించి అవలంబించేవారము మనం ఉండినాము. మంచి నేలలు పడిన విత్తనం వలె మనం ఉంటామని యథార్థమైన మనస్సు కలిగి మనం దేవుని ఆరాధించడానికి ఆ వాక్యమే మనలో కార్యము జరిగిస్తుంది, కార్యసిద్ధి కలుగు చేస్తుంది. దేవుని ప్రార్థనను ఆలకించినట్లుగా వాక్యం ఆధారం చేసుకుని నీ ధ్యానము, హృదయ ధ్యానము, నీ నోటి మాటలు దేవుని దృష్టికి హృదయకార్పితంగా ఉంటాయని దేవుడు ఉదయకాల సమయం మనతో మాట కృపను, ఆ బ్రతికించు వాక్యము, ఆదరించు వాక్యము, రక్షించు వాక్యము, కాపాడు వాక్యము, స్వస్థపరచు వాక్యము, బాగు చేయు వాక్యము మనకు దేవుడు అనుగ్రహించు వాక్యముగా, ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చు వాక్యముగా
నీవు అంగీకరించినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆత్మీయ స్వస్థతలోకి ఇచ్చి స్వస్థ బుద్ధి గలవారు యథార్థ దేవుని ఆరాధించిన హత్తుకొని జీవము కోరుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను జీవింపు చేస్తున్నది. దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడు. కాబట్టి మనమందరం అలాగూ దేవుని వాక్యము నిర్లక్ష్యము చేయక అలక్ష్యము చేయక ఆ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లు ప్రార్థన పూర్వకంగా మన నోటి మాటలు మన హృదయ ధ్యానం ఆయన దృష్టికి అంగీకారంలో ఉండదుగాక. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీ వాక్యమే ఆదరించు వాక్యం, బ్రతికించు వాక్యం, బాగు చేయు వాక్యం, మా బాధలో నెమ్మది కలుగు చేయు వాక్యం. ఈ వాక్యం నమ్ముకొని మా ప్రభు ఉదయకాల సమయంలో మరి దేవర్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేయించున్నాం. కుమార్ బాబాయ్ మీరు ముట్టి స్వస్థపరచండి. మరి బ్రెయిన్ సర్జరీ విషయంలో మీ సహాయం దయచేశారు. మీరు కుమారుని మీరు దర్శించి భార్యని, ఇద్దరు కుమార్తెలను, తల్లిని మీరు జ్ఞాపకం స్వస్థపరిచి బాధలో నెమ్మది కలిగజేయు వాక్యం అది ప్రభు. ఈ వాక్యం స్వస్థపరచు వాక్యం ప్రార్థిస్తూ ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మా సంఘమును, సంఘ కుటుంబాలను, వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆపదల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారికి నెమ్మదిని కలిగజేయు వాక్యము నమ్మి ఆ సత్యవాక్యము ద్వారా వారు బాధలో నెమ్మది పొందుకునే భాగ్యం దయచేసి బ్రతికించే వాక్యముగా, ఆదరించే వాక్యముగా, మా జీవమునకు ప్రాణముకు మూలమైన వాక్యముగా మేము హత్తుకొని జీవించినట్లు సహాయం దయచేసి ఈ విడుదల వీక్షించిన ప్రతి ఒక్కరిని మీ వాక్యం చే ఆదరించి బాగు చేసి స్వస్థపరిచి మీ వాక్యం చే బ్రతికించు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతాస్తుతులతో మా ప్రభువా బాధలో నెమ్మది కలిగించే వాక్యమును వాగ్దానముగా నెరవేర్చి స్థిరపరిచి ప్రతి ఒక్కరిని ఆదుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చాదన అన్యుడు సహవాసం ఇది మొదలుకొని నిరంతరం మీ కృప, మీ క్షేమము, మీ దయ, మీ వాత్సల్యత, మీ ఆరోగ్యము ప్రభు, మీ స్వస్థత బాధలో నెమ్మది లేని వారికి నెమ్మది కలుగజేసి సంతోషమును, సమాధానం అనుగ్రహించి మీ కృపాక్షేమంతో ఇంటి కాపాడి సంరక్షించు. దేవుడు మిమ్మల్ని కాపాడి సంరక్షించునుగా. దేవుడు దీవించునుగా.